భారత 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ అభినందించిన ప్రధాని మోదీ, శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా. ఈజీపీఎస్సీలో పారదర్శకత లోపించింది. 2 సార్లు గ్రూప్ 1 రద్దయినా మార్పు రాలేదు. తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం. గ్రూప్ 1 పరీక్ష మళ్లీ నిర్వహించాలి. టీజీపీఎస్సీ అవినీతిపై జ్యుడిషియల్ కమిషన్ వేయాలి. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలన్న కేటీఆర్. సీఎం రేవంత్ గోబెల్స్ ను మించిపోయారు. ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్ కు నీళ్లు ఎలా వస్తున్నాయి? కాళేశ్వరాన్ని కూడా తన ఖాతాలో వేసుకునేవారన్న హరీష్. 2 రోజుల ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ సంజయ్. రేపు ఎల్లుండి కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు. నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయిన సంజయ్. భీమిలిలో వైసీపీ అన్నదాత పోరు. ఎంపీపీ కార్యాలయం నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు ర్యాలీ. యూరియా కొరతపై నిరసన. నగరిలో యూరియా కొరతపై ఆందోళన. ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించిన రోజా. యూరియా బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలని సూచన. యూరియా సమస్య దేశమంతా ఉంది. ఏపీలో కొరత లేకుండా సీఎం పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో మాట్లాడే దమ్ము జగన్ కు లేదన్న సోమిరెడ్డి. చిప్లార్ పనుల ప్రారంభానికి అనుమతి కావాలి. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి 12 వరుసల రహదారి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రేవంత్ వినతి. కర్నూలు జిల్లా వగలూరులో దొంగల హల్చల్. దేవాలయాల్లో నగలు అపహరణ. దర్యాప్తు చేస్తోన్న పోలీసులు. చర్లపల్లి డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం. నిందితులు విజయ్, తానాజీలకు 15 రోజుల రిమాండ్. కస్టడీ కోసం పోలీసుల పిటిషన్. 4 రాష్ట్రాల్లో టీజీ నార్కోటిక్ పోలీసుల ఆపరేషన్. హవాలా ద్వారా డబ్బు తరలించే ముఠాకు చెక్. 20 మంది నిందితుల అరెస్ట్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లిస్తాం. ప్రస్తుతం 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం. హామీలన్నీ అమలు చేస్తున్నామన్న పొంగులేటి. శ్రీశైలంలో బయటపడ్డ భద్రతా వైఫల్యం. గర్భాలయంపై డ్రోన్ చక్కర్లు. డ్రోన్ ఎగరేసిన వారి కోసం భద్రతా సిబ్బంది గాలింపు. తమిళనాడులో విజయ్ పొలిటికల్ టూర్ పై వివాదం. ఈ నెల 13న తిరుచి నుంచి ప్రారంభం. వీకెండ్ పాలిటిక్స్ అంటూ ఇతర పార్టీల విమర్శలు. హిమాచల్ ప్రదేశ్ కు కేంద్రం వరద సాయం. 1500 కోట్లు ప్రకటించిన ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు 2 లక్షలు. వాటర్ ట్యాంక్ లో క్లోరినేషన్ గ్యాస్ లీక్. పీడబ్ల్యూడీ సిబ్బంది సహా 10 మందికి అస్వస్థత. యానాంలో కలకలం. సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులకు తప్పిన ముప్పు. లింగంపల్లి గురుకుల స్కూల్లో కూలిన తరగతి గది. 3 విద్యార్థులకు గాయాలు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ రాజీనామా. యువత తిరుగుబాటుతో నిర్ణయం. ఇప్పటికే రాజీనామా చేసిన నేపాల్ ప్రధాని.